లడ్డు వ్యవహారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మద్దతుగా విశాఖపట్నం పెందుర్తి నియోజకవర్గంలోని 94వ వార్డులో జనసేన నేతలు సంఘీభావ దీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసన సభ్యులు పంచకర్ల రమేష్ బాబు హాజరై దీక్షలో పాల్గొన్నారు. ఈ మేరకు వేపకుంట 94వ వార్డులో వార్డు అధ్యక్షురాలు పిన్నింటి పార్వతి నేతృత్వంలో జన సైనికులు వీర మహిళలు పాల్గొని పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ ప్రతిరోజు ఒక గుడిలో ప్రాయశ్చిత్త కార్యక్రమాలు చేస్తున్నామని, హైందవ ధర్మాన్ని కాపాడుకునే దిశలో పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ నెల 30న భారీ ఎత్తున దేవాలయాల్లో సంకీర్తనలు, భజన కార్యక్రమాలు, నగర సంకీర్తనలు, దీపారాధన గాని, నమో నారాయణ మంత్ర పఠనం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని, తిరుపతిలో పవన్ కళ్యాణ్ ముగించే కార్యక్రమంతో ఇక్కడ తాము కూడా ముగిస్తామని వెల్లడించారు. వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. బీజేపీ నాయకులు వార్డు అధ్యక్షులు జయరామ్ సంవత్సరాలు అంటే ఎలా ఉండేదో ప్రసాదం కూడా మీకు తెలుసు. ఎక్కడైతే దేవాలయాలు ఉన్నాయో మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా మీ అందరం కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక గుడి పక్కన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కల్తీ ఈ యొక్క ప్రసాదం జరిగిన విషయాన్ని తెలుసుకొని మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ పరిహార దీక్ష అనేది చేపట్టడం జరిగింది. ఈ పరిహార దీక్షలో మద్దతుగా జనసేన పార్టీ సభ్యులు ఉండొచ్చు, అదేవిధంగా ప్రజలు గాని మద్దతు తెలుపుతూ ఇటువంటి ప్రతి గుళ్ళో భజనలు చేసుకుంటూ ఆ వెంకట స్వామిని మమ్మల్ని క్షమించాలని చెప్పి ఆ పరిహారం మాకు ఇవ్వాలని చెప్పి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ప్రపంచంలో అందరినీ సుభిక్షంగా చూడాలని ఈ యొక్క దీక్ష చేయడం జరుగుతుంది. ఎందుకంటే అన్ని మతాలు సమానంగా కార్యక్రమాలకి ప్రోత్సహించి పాల్పడినటువంటి వారిని కఠినంగా శిక్షలు అనేవి వేయాలి. దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక బోర్డును తీసుకురావాలని చెప్పి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కేంద్రానికి పంపించడం జరిగింది. రిక్వెస్ట్ కూడా సనాతన ధర్మాన్ని కాపాడ బాధ్యులను అరెస్ట్ చేసేసి వాళ్ళని లోపలేసేసి లేకపోతే అవతల వాళ్ళ మీద తిట్టేసి నిందలేసేసే కార్యక్రమం చేయాలంటే 2 నిమిషాల పని. అవన్నీ చేయకుండా ఈ సున్నితమైన అంశాన్ని అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే దృక్పథంతో తీసుకున్నాం. కాబట్టి ప్రతిరోజు ఒక గుడిలో దర్శనం చేసుకుని గుడి పక్కన టెంట్ వేసి రోజుకో వార్డు అధ్యక్షులు, మండలాలకు వెళ్తే మండల అధ్యక్షుల ద్వారానో ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నాం. ఒకటి గమనించండి, ఇదంతా కూడా లోక కళ్యాణం కోసం, దేశ శ్రేయస్సు కోసం చేస్తున్నది తప్ప ఇంకోటి కాదు. మరి ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పార్వతిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ 30వ తారీఖుకి మనం అందరికీ నమస్కారం. ఏదైతే గత వారం రోజులుగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకి మద్దతుగా మేము సంఘీభావ దీక్షలు చేస్తా ఉన్నాము. దానిలో భాగంగా ఈరోజు 94వ వార్డు అధ్యక్షురాలు పిన్నింటి పార్వతి గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు కార్యక్రమం తీసుకున్నాం. ప్రతిరోజు ఒక గుడిలో పూజ చేసి గుడి పక్కన ఈ కార్యక్రమం తీసుకోవటం జరుగుతూ ఉంది. ఒక దేశ సమైక్యత కోసం, ఒక లౌకిక తత్వాన్ని ఇంకా పెంచడం కోసం, ఏదైతే అపచారాలు జరుగుతున్నాయో వాటిని అరికట్టడం కోసం మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతు తెలియజేసే కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి.
మరి 30వ తారీఖుకి 9 రోజులు అవుతుంది కాబట్టి ఆఖరి 4 రోజులు కూడా పెద్ద ఎత్తున సంకీర్తనలు కానీ భజనలు కానీ ఒక్కో రోజు ఒక కార్యక్రమం తీసుకోమని చెప్పి మేము అందరం కూడా నాయకత్వం ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున నగర సంకీర్తనలు కానీ ఒకరోజు ఆలయాల్లో భజనలు కానీ ఒక్కో రోజు దీపారాధన కార్యక్రమం కానీ అలాగే ఒకరోజు నమో నారాయణ పఠనం కానీ ఇలా 4 రోజులు కూడా తీసుకుని 3వ తారీఖుతో దీన్ని అక్కడ పవన్ కళ్యాణ్ గారు ముగిస్తారు, ఇక్కడ మేము ముగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇదంతా దేనికి అంటే కేవలం దేవుడి పట్ల జరిగిన అపచారాన్ని కడిగేయాలని, ఇలాంటి తప్పులు భవిష్యత్తులో జరగకుండా ఎవరి వల్ల ఎవరైనా చేయడానికి సాహసించకుండా ఉండాలన్న ఒక తపనతో పవన్ కళ్యాణ్ గారు చేస్తా ఉన్నారు. దీనికి ఏమీ రాజకీయ దురుద్దేశాలు కానీ రాజకీయపరమైన అంశాలు కానీ లేవు. ఎవరన్నా దానికి ఆపాదిస్తే ఆ భగవంతుడే వాళ్ళని చూసుకోవాలి. మేమల్లా కోరేది ఏంటి అంటే సర్వమాన సమానత్వం. పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు, ఎక్కడ ప్రాబ్లం వచ్చినా, ఎక్కడ ఏ మతస్థుడు ఏ కులస్థుడు ఇబ్బంది పడుతున్నా అక్కడ నేను ఉంటాను అని చెప్పి అనేక సందర్భాల్లో నేను రెల్లి కులంలో ఎందుకు పుట్టలేదా అని బాధపడుతున్నానని చెప్పి వారు మాట్లాడిన నేపథ్యాన్ని కూడా మనం గుర్తు చేసుకుంటూ, వారు అందరి మనిషి పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్క మతమో ఏ ఒక్క కులమో మనిషి కాదు. ఆయన మానవతావాది, ప్రజాస్వామికవాది. వారు ఏది చేసినా కూడా లోక కళ్యాణం కోసం చేస్తారని చెప్పి ప్రజలు నమ్మారు కాబట్టే మొన్న ఆయన 21 సీట్లు పోటీ పెడితే 21 మందిని గెలిపించారు. పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక నమ్మకం, పవన్ కళ్యాణ్ గారు మాట అంటేనే ఒక వేద వాక్కు ఈ రాష్ట్ర ప్రజలకి. దాన్ని అమలుపరచడం కోసం, దాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసమే ఆయన చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతు దీక్షలు మేము చేపట్టా. మరి ఈ తప్పులు చేసిన వాళ్ళని ఆ భగవంతుడే చూసుకోవాలి. దీనిలో రాజకీయాలు చొప్పించి మాట్లాడుతున్న వాళ్ళని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ధన్యవాదాలు.